తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి కలిశారు. కోటి అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీన కోటి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ టీవీ ఛానల్ సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను అగౌరవపరుస్తూ విమర్శలు చేసిన అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు లక్ష్మీ పార్వతి. మొత్తం కంప్లైంట్ ఇచ్చాము. డీజీపీ గారు, సిపి గారు చెప్పారు. అందులోనే మొత్తం బయట వచ్చాక మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి మా ఆయన ఘాటు దగ్గర, ఎందుకంటే నాకు 60 ఏళ్ళు దాటినాయి. ఇప్పుడు ఈ వయసు మహిళలకు కూడా ఈ విధంగా అవమానం జరుగుతూ ఉంటే ఈనాటి లేకుండా తీసుకోవాలని చూస్తూ ఉంటే దీని మీద నేను తప్పకుండా ప్రతి మహిళకు కూడా ఎవరికి అన్యాయం జరిగినా కూడా నేను ఊరుకోదలుచుకోలేదు. మేము ఎన్టీఆర్ మహిళా శక్తి అనే పేరుతో కూడా ఎక్కడ ఇలాంటి అవమానాలు క్యారెక్టర్ పరంగా ఎవరికి అసలు జరిగినా కూడా నేను వాళ్ళని ఉద్యమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు డీజీపీ గారు చాలా సౌకర్యంతో స్పందించారు. అందువల్ల ఆయన వెంటనే సిపి గారు ఫోన్ చేశారు. అందువల్ల ఇప్పుడు సిపి గారు మొత్తం కంప్లైంట్ ఇచ్చాము. డీజీపీ గారు, సిపి గారు చెప్పారు. అందులోనే మొత్తం బయట వచ్చాక మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి మా ఆయన ఘాటు దగ్గర, ఎందుకంటే నాకు 60 ఏళ్ళు దాటినాయి. ఇప్పుడు ఈ వయసు మహిళలకు కూడా ఈ విధంగా అవమానం జరుగుతూ ఉంటే ఈనాటి లేకుండా తీసుకోవాలని చూస్తూ ఉంటే దీని మీద. For more updates, please subscribe 99 TV Telugu.